సార్ 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 ఏమైంది సార్? సార్ ఏమైంది చెప్పండి సార్. సార్ చెప్పండి సార్ ఏమైంది? జరగండి జరగండి ప్లీజ్ సైడ్ ఇవ్వండి. ఓ మై గాడ్, ఓ మై గాడ్. తారికా వెంటనే ప్యాంథమ్ GX ఇంజెక్షన్ తీసుకురా, వెళ్ళు త్వరగా త్వరగా, గో ఫాస్ట్. ఇదిగోండి సార్. మన ముగ్గురు వెంటనే యాంటీడాట్ తీసుకోవాలి త్వరగా. సోలంకి ఏమైంది? ఎవరు లోపలికి రావద్దు, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. నేను తర్వాత చెప్తాను, ముందు మీరు బయటికి వెళ్ళండి. ఏంటి వెళ్ళిపోమంటాడు? బయటికి వెళ్ళండి, నేను తర్వాత చెప్తాను. అసలు ఏం జరిగిందో చెప్పకుండా వెళ్ళిపోమంటాడు. ఏమైంది? అసలు ఏమైందో చెప్పలేదేంటి? క్లోజ్ చేయి, డోర్ క్లోజ్ చేయి. ఏమైందో చెప్పు బాస్. వెంటనే ల్యాబ్ని క్వారంటైన్ చేయాలి. దేనికి? అది ముందు చెప్పు బాస్. అతని శరీరంలో ఏదో రేర్ వైరస్ని ఇంజెక్ట్ చేశారు. దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల అతని శరీరంలోని భాగాలన్నీ చచ్చిపోయాయి. ఈ వైరస్ ప్రాణాలతో ఉన్న వారి శరీరంలోకి ప్రవేశించి వాళ్ళని కూడా త్వరగా చంపేస్తుంది. మేము వెంటనే యాంటీడోస్ తీసుకున్నాం. ఇంత భయంకరమైన వైరసా? అవును బాస్, ప్లేగ్ కంటే చాలా ప్రమాదకరం. ఇంత డేంజరస్ వైరస్ వాడి శరీరంలోకి ఎలా వచ్చింది? సచిన్, దీని గురించి మనం కనిపెట్టి తీరాలంటే ముందు అసలు వీడెవడో మనం కనిపెట్టాలి. బాస్, నా దగ్గర ఒక క్లూ ఉంది, దాంతో ఎవరు కనిపెట్టొచ్చు. ఏంటది? సార్, అతని చేతి వేల నుండి నాకు ఒక కొత్త కెమికల్ దొరికింది. ఆ కెమికల్ని లాండ్రీ ఇండస్ట్రీలో యూజ్ చేస్తుంటారు. ఆ కెమికల్ని ఇండస్ట్రియల్ లాండ్రీలో యూజ్ చేస్తారా? ఇండస్ట్రియల్ లాండ్రీ అయితే ఇతను ఇండస్ట్రియల్ లాండ్రీలో పనిచేస్తున్నాడా? అది కనిపెట్టాలంటే ఇతను ఎక్కడ శవంగా పడినాడో అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఏదైనా పక్కన ఇండస్ట్రియల్ లాండ్రీ ఉందేమో చూడాలి. అనిఖిల్, ఏదైనా తెలిసిందా? ఏదైనా పెద్ద లాండ్రీ ఉందా? సార్, ఈ మ్యాప్ని బట్టి చూస్తే మన పక్కన ఉన్న లాండ్రీ అది సార్ పూల్వాడిలో ఉంది. పూల్వాడినా? అవును సార్. మనకి అతని డెడ్ బాడీ కూడా అక్కడే కదా దొరికింది. ఆ చోటు ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో. అయితే ముందు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో ఎంక్వైరీ చేద్దాం. అభిజిత్, డాక్టర్ అని చెప్పాడు, అది సామాన్య లాండ్రీ కాదు, ఒక ఇండస్ట్రియల్ లాండ్రీ అని చెప్పు. సో జాగ్రత్త, అక్కడికి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చే డ్రెస్సెస్ లాండ్రీ చేస్తారని. ఆ ఏరియాలో ఎన్ని ఇండస్ట్రియల్ లాండ్రీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెతుకుదాం.
ఎక్స్క్యూజ్ మీ, ఇతన్ని చూసారా? సార్ ఈయన పేరు అజయ్. ఈయనకి ఏమైంది సార్? అతన్ని హత్య చేశారు. ఏంటి, హత్య చేశారా? ఎలా సార్? అది కనిపెట్టడానికే మేము కూడా ట్రై చేస్తున్నాం. సరే, ముందు ఈ విషయం చెప్పండి. అజయ్ గురించి మీకేం తెలుసు? సార్ ఆయన గురించి నాకు పూర్తిగా తెలీదు, కానీ ఈ లాండ్రీ కంపెనీలో 6 నెలలుగా పనిచేస్తున్నాడు. 6 నెలలుగా వాడు ఇక్కడ పనిచేస్తున్నా అంటే వాడు ఎలాంటి వాడు మీకు తెలిసే ఉంటుంది కదా. సార్ తను చాలా కోపవంతుడు సార్. ఎప్పుడు చూసినా వాడు కోపంతోనే ఉంటాడు సార్. ఒకరోజు ఏమైందంటే అరే అజయ్, ఈ లాకెట్ నీదే కదా? ఇది నా లాకెట్, మర్యాదగా తిరిగి చేయి. ఇస్తానయ్యా, ఇస్తాను. ముందు చూస్తాను. ఈ లాకెట్లో ఉన్న ఫోటో ఎవరిది? ఇది నీకు అక్కర్లేని విషయం. మర్యాదగా నాకు ఇచ్చే, లేకపోతే ఏం చేస్తావు? నిన్ను ఏయ్, రేయ్, ఏయ్, ఏయ్, ఏమ్మా చెప్తాను నన్ను కదా. వదలు, నన్ను వదలు. నిన్ను ఊరికే వదలను. రేయ్, నిన్ను ఇవ్వు. ఏయ్. ఎప్పుడైనా నా వస్తువుల్ని నువ్వు తాకావనుకో. అంత చిన్న విషయానికి అంత కోపమా? అవును సార్. ఆ లాకెట్లో ఉన్న ఫోటోకి అజయ్ గాడికి ఏదో సంబంధం ఉన్నట్టుంది. సరే, వాడు కొంచెం విచిత్రంగానూ తేడాగానూ ప్రవర్తిస్తాడా? సార్ అంతలా ఏమీ తెలియలేదు, కానీ చాలాసార్లు సైలెంట్గా ఉంటాడు సార్. అలాగా? వాడు ఎక్కడ తిరుగుతాడని మీకేమైనా గుర్తుందా? ఎప్పుడైనా మీకు చెప్పాడా? అవును సార్, చాలాసార్లు నేను వాడికి అంధేరి ఈస్ట్ వరకు లిఫ్ట్ ఇస్తాను. అంధేరి ఈస్ట్కి ఎందుకు వెళ్తున్నాడు? తెలియలేదు సార్, కానీ ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్తారు సార్. మీరు దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించలేదా? చేశాను సార్, కానీ ఆయన ఏమీ చెప్పలేదు. ఒకసారి నేను లేటుగా వస్తానని చెప్పారు. ఇంకా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వకపోతే మంచిగా ఉంటుంది అని చెప్తారు. మీరు అంధేరి ఈస్ట్లో తనని ఎక్కడ డ్రాప్ చేశారు? సార్ తేలిగలి సిగ్నల్లో. ఏంటి? సోలంకి ఏమైంది? అబ్బా, నీళ్లు. అరే నాకు కాదు సార్, నా సర్వీస్కే నీళ్లు తాగించాడు వాడు. అరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో చెప్పు. మీరందరూ నన్ను ఎక్స్పర్ట్ అనుకుంటున్నారు కదా, పెద్ద ఇంటెలిజెంట్ అనుకుంటున్నారు కదా, కానీ ఈ ప్రాణాలు తీసే వైరస్ గురించి నేను తెలుసుకోలేకపోయాను. అరే ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ట్రై చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళు, త్వరగా చెయ్యి. సార్ చెప్తున్నాను కదా. ఫ్రెడీ, అక్కడేంటి గొడవ? సార్ బీటీవీ న్యూస్ ఛానల్ నుంచి రిపోర్టర్స్ వచ్చారు. ఏంటంట? మీ దగ్గర ఒక పార్సల్ ఇవ్వాలా? పార్సల్? అవును సార్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ఆఫీస్లో తెలియని ఒక వ్యక్తి వచ్చి మీకోసం పార్సల్ ఇచ్చారట. లోపలికి పంపించండి. సార్ ఈ పార్సల్ మీకోసం. ఫర్ సిఐడి, ఓన్లీ ఫర్ ఏసీపీ ప్రద్యుమన్. ఇది వాడి పనే అయి ఉంటుంది. సార్ మీరు ఏమనుకుంటున్నారు? ఈ పార్సల్లో ఏముంటుంది? సార్ ఇది మీ శత్రువుల పనా? సార్ ఏదైనా ఒక పెద్ద పొలిటీషియన్ వాళ్ళ కేసు కోసం మిమ్మల్ని బెదిరిస్తున్నారా ఏంటి? అసలు ఈ పార్సల్ని నేను ఇంతవరకు ఇప్పలేదు. అలాంటప్పుడు నాకెలా తెలుస్తుంది? మీకు చెప్పాలంటే ముందు ఈ పార్సల్ని విప్పి లోపల ఏముందో తెలియాలి కదా. ఒకవేళ ఇందులో డేంజరస్ ఎక్స్ప్లోషన్ ఉంటే ఏం చేయగలం చెప్పండి? అందరికీ సమస్య కదా, మీతో కలిపే. అయితే మీరేమంటున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నారా? అవును. ఎస్, ప్లీజ్ కొంచెం బయట ఉండండి. వెళ్ళండి. ప్లీజ్ బయట వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి. దీనిలో ఏముంది బాస్? జాగ్రత్త. ఏంటో చూడండి. ఏం లేదు సార్, అంతా కరెక్ట్గానే ఉంది. టాబ్లెట్? దాన్ని టీవీకి కనెక్ట్ చేయి.
నమస్కారం ఏసీపీ ప్రద్యుమాన్. ఇప్పుడు మీ పరిస్థితి చాలా దారుణంగా ఉందనుకుంటాను. అవును కదా సార్? ఎందుకంటే నేను మీ నిద్రని పాడు చేశాను కదా. మిమ్మల్ని ఇలా టార్చర్ పెడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ వీడే హంతకుడు. వీడే అందరిలోనూ ఆ వైరస్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. లేదు 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 నా మొహం మీరు చూడకూడదు. నా మొహాన్ని మీకు చూపించను. కానీ నేనిప్పుడు డాక్టర్ సోలంకి మొహాన్ని చూస్తూ ఉన్నాను. ఈ వైరస్ని అతను ఎలా అంతం చేయాలా అని చూస్తున్నారు. ఈ వైరస్ ఎలా సృష్టించబడిందా అని ఆలోచిస్తున్నాడు. మన అందరి గురించి బాగా తెలుసుకున్నాడు సార్. ఏసీపీ సార్, ఈ వైరస్ ఎంత ప్రమాదకరం అంటే ఇది ఒక్కరి నుండి 10 మందికి వ్యాపిస్తుంది. ఆ 10 మంది నుండి అనేక మందికి వ్యాపిస్తుంది. అనేక మంది నుండి అనేక మందికి వ్యాపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు మీరు ఇలాంటి వైరస్ని చూసుండరు. ప్రస్తుతానికి మీరు చూస్తుంది జస్ట్ ట్రైలరే. మెయిన్ పిక్చర్ ఇక మీదటే ఉంది. కాసేపటి తర్వాత గంటకొక్కరి చొప్పున విడుదల చేస్తుంటాను. ప్రద్యుమన్ సార్, ఒకవేళ వీళ్ళందరినీ మీరు కాపాడాలి అనుకుంటే మీరు నాతోటి ఒక చిన్న గేమ్ ఆడాలి, ఓకేనా? ఆ గేమ్ పేరేంటంటే చూడండి చూడండి, నేను మీకు రియల్ సిఐడి అంటే ఏంటో చూపిస్తాను. ముంబై మొత్తాన్ని మీకు తిప్పి చూపిస్తాను. ముంబైలో అనేక చోట్ల నేను మీకోసం ప్రత్యేక టాస్కుల్ని ఏర్పాటు చేసి ఉంచాను. 6 టాస్కులు. మీరు మొదటి టాస్కుని కనిపెట్టిన వెంటనే నేను ఇంకొక ఖైదీకి మందెక్కించి బయటికి పంపిస్తాను. ఈ 6 టాస్కుల్లో మీరు ఇరుక్కోకుండా నన్ను ఎలా కనిపెడతారో నేను కూడా చూస్తాను. ఈ 6గురు బయటకొస్తే వ్యాధి వ్యాపిస్తుంది. బాగుంది కదా ఈ టాస్క్? ట్రెషర్ హంట్ స్టార్ట్. లేదు 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 ఇది నా హంట్. ఇక చివరిగా ఒకే ఒక్క విషయం మర్చిపోవద్దు. నేనిక్కడి నుంచి పంపించే ఖైదీ, అంటే వైరస్ ఉన్న ఖైదీ కరెక్ట్గా 12 గంటలకు బయటకొస్తాడు. జాగ్రత్తగా ఉండండి. మై గాడ్, ఇంకా 1 అవరే ఉంది 10 గంటలు అవడానికి. మీ మొదటి టాస్క్ ప్రారంభమయ్యే చోటు పేరు ఇదిగో. 313 MCMXI పిజన్స్. సార్, దీనికి అర్థం ఏంటి? 313 MCMXI. పిజియాన్స్. పావురాళ్ళు. 313 MCMXI. సార్ ఇది రోమన్ లాంగ్వేజ్. M 1000, CM 900, X1 11 అంటే 1911. 1911. అభిజిత్, ఒకవేళ ఇది స్థలానికి గాని బిల్డింగ్ కానీ పేరై ఉంటుందా? 1911లో కట్టింది అయి ఉంటుందా? 1911లో ఇక్కడ కట్టిన బిల్డింగ్లో పావురాలు నివసిస్తున్నాయా? 313 అంటే 313. ఇది 313 లేక 3వ నెల 13వ తారీఖా? 3వ నెల అంటే మార్చ్. ఒకవేళ 3వ నెల 13వ తారీఖు 1911లో కట్టిన బిల్డింగా? సార్ ఆ సంవత్సరం బ్రిటిష్ వాళ్ళు మన ఊర్లో చాలా బిల్డింగ్లు కట్టారు. 31 మార్చ్ 1911. పిజన్స్. గేట్వే ఆఫ్ ఇండియా. సార్ మార్చి 31, 1911లో గేట్వే ఆఫ్ ఇండియా కట్టారు సార్. అక్కడ బోల్డ్ పావురాలు ఉంటాయి. అయితే మనకు ముందు దొరికింది గేట్వే ఆఫ్ ఇండియా. మనకి ఇంకా 1:45 నిమిషాలే ఉంది. బయలుదేరండి, త్వరగా బయలుదేరి వెళ్ళండి.
గేట్వే ఆఫ్ ఇండియా. మనం వచ్చేసాం దయ్యా, రా. ఇప్పుడు వాడు తర్వాత ఎక్కడ క్లూ తెలుసుకోవాలి. వెతుకోవాలి. మనకి కేవలం 5 5 నిమిషాలే minutes ఉంది. ఉంది. సార్ ఇంత గుంపులో ఆ క్లూని దొరకడం కష్టం సార్. ఇంకా ఆ క్లూ ఒక మనిషా లేదా వస్తువు అని కూడా తెలీదు సార్. త్వరగా రండి, టైం లేదు మనకి. మనం టెన్షన్ అవ్వకూడదు. దయా, ఆ? అటువైపు సముద్రం ఉంది. ఏదైనా జరుగుంటే అది ఇక్కడే జరుగుండాలి. మనం ఇక్కడే వెతకాలి. మనం త్వరగా పని రండి. చేద్దాం. మనలో ఎవరికన్నా అనుమానం వచ్చేలాగా వ్యక్తి కనపడితే వెంటనే మనలో మనం ఇన్ఫార్మ్ చేసుకుందాం. ఓకే, అలాగే. త్వరగా వెళ్ళి చూడు, పో వెళ్ళు. అభిజిత్, ఆందయ్యా, ఇటువైపు రా. ఎక్కడికి? ఫుట్పాత్ సైడ్. అలాగే. అదిగో చూడు. ఏమైంది మీకు? ఒక గుంటి వాడిని బెదిరిస్తున్నారు. అరే సారీ, మేము చూసుకోలేదు. మాకు ఈ స్టిక్కర్ కావాలి. స్టిక్కరా? ఏం స్టిక్కర్? నాకు ఏమీ తెలియదు. త్వరగా ఇంటికి వచ్చి ఇంకా 8 సెకండ్లే ఉన్నాయి. 2 6 5 4. ఒకడు తప్పించుకున్నాడు. మీ తర్వాత క్లూ బంగారపు రాతి మీద ఉంటుందా? అంటే దాని అర్థం ఏమిటి? సార్ ఇప్పుడు దీనికి ఏం అర్థమై ఉంటుంది? మనం వాడిని అడుగుదాం. తమ్ముడు, ఒక విషయం చెప్పు. ఈ స్టిక్కర్ని నీ వీప్ మీద ఎవరు అతికించారు? స్టిక్కరా? ఏం స్టిక్కర్? నాకు ఏమీ తెలియదే. సరే, మేము ఢీ కొట్టినట్టు ఎవరైనా ఢీ కొట్టారా? అంటే గంట క్రితం? ఢీ కొట్టలేదు, కానీ నా మీద ముట్టారు. తర్వాత 100 రూపాయలు నోటు ఇచ్చి ఎంజాయ్ చేయమన్నారు. తర్వాత వెళ్ళారు. ఓ, అయితే 100 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి దీన్ని వీప్ మీద అతికించేసి వెళ్ళిపోయాడు. ఇందులో ఇంకా తడి ఉంది కాబట్టి వాడు ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. అలా అయితే వాడు ఇక్కడెక్కడో పక్కనే ఉండాలి. సరే, వేరే ఏదైనా గుర్తుందా? అంటే వాడి శబ్దం, వాడి మీద ఏదైనా స్మెల్ వచ్చిందా? స్మెల్ లేదు, కానీ వాడి మొబైల్ రింగ్ టోన్ విచిత్రంగా ఉంది. అది చూడడానికి శైతాన్లాగా ఉంది. వాడు ఆ కాల్ అటెండ్ చేసి మాట్లాడారా? మీకు ఏమైనా వినపడ్డాయా? మాట్లాడలేదు, మొబైల్ రింగ్ అవుతూనే ఉంది. వాడు వెళ్ళారు. శబ్దం అక్కడి నుంచి వస్తుంది. సార్
ఏదైనా తెలిసిందా సాలంకి సార్? తెలిస్తే తెలుసని చెప్తాను, నోరు మూసుకునుండు. ఆ? ప్రద్యుమ్న లేకపోతే అందరూ ఏసీపీలేనా? అరే సోలంకి సార్, ఎందుకు కోపడుతున్నారు? నేను అలాగే ఊరికే అడిగాను. ఏం అడగాలి? సార్ తను టెన్షన్లో ఉన్నాడు కాబట్టి తెలియక అడిగారు సార్. టెన్షన్ నాకు ఉంది సచిన్, టెన్షన్ నాకు కూడా ఉంది. ఇతనికి ఒక మొహం కాదు, రెండు మొహాలున్నాయి. ఇంకొక ముఖం అంటే అర్థం ఏంటి సార్? అంటే ఇతని మొహం వెనకాల ఇంకొక మొహం కూడా ఉంది అని చెప్తున్నాను. ఏంటి అర్థమైందా మీకు? ఇతను చావడానికి ముందు ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఏంటి ప్లాస్టిక్ సర్జరీనా? ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేయించుకుంటారంటే వాళ్ళ మొహాన్ని దాచడం కోసం. కానీ ఇతని నిజం ముఖం ఏమని మనం ఇప్పుడు ఎలా తెలుసుకోగలం? సార్ మన అంధేరికి వెళ్ళి వెతుకుదామా సార్? అందరికి వెళ్ళి ఎలా? ఎందుకంటే అజయ్ ఇంతకుముందు అక్కడే పనిచేసేవాడు. తన ఫ్రెండ్సే మాకు చెప్పారు. ప్రతి శుక్రవారం అంధేరి ఈస్ట్లో ఒక డాక్టర్ని కలవడానికి వెళ్తాడంట. ఆ డాక్టరే ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసుండాలి. సార్ దొరకలేదు సార్. ఇంత తొందరగా ఎలా మాయమైపోయాడు? అలా ఎలా వెళ్ళిపోతాడు? సార్ సిఐడికేమీ 2 కొమ్ములు మలవలేదు. మీరెప్పుడూ అలర్ట్గానే ఉంటారా? జీవితం ఒక చదురంగం. కిందున్నవాడు పైకి వెళ్తాడు, పైనున్నవాడు కిందకి వస్తాడు. ఇప్పుడు మీ పైన నేను ఉన్నాను. మీరిప్పుడు మీ సిఐడి మెదడులని ఉపయోగించాలంటే ఈ ఖైదీలతో పాటు మీ శవాలని కలిపి పంపిస్తాను. జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాల్ని కాపాడుకోండి. ఒక్కరోజు నా చేతికి చిక్కుతావు కదా, ఆ రోజు తెలుస్తుంది నేనెవరు అని. ఎవరు కింగు, ఎవరా జోకర్ అని. వాడు కూడా మనల్ని వాచ్ చేస్తాడు. అయితే ఇప్పుడు మనం వెంటనే తర్వాత క్లూని కనిపెట్టాలి. తర్వాత క్లూ బంగారపు రాతి మీద ఉంటుంది. బంగారపు రాయి ఈ నగరంలో ఎక్కడుంటుంది, ఎక్కడుందో గుర్తు రావడం లేదు. అది కూడా నవ్వుతూ ఉంటుంది అంటున్నాడు. అసలేం అర్థం కావట్లేదు. ఈ క్లూని మనం ఇంకోలా డీల్ చేయాలా? దయా, ఈ స్మైల్కి అర్థం ఏంటంటే ఇక్కడ మొదలయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది, యూలాగా. దాని వెనుకున్నది గోల్డ్ కలర్. అంటే వాడు లాఫింగ్ బుద్ధ అనే మెన్షన్ చేస్తున్నాడు. లాఫింగ్ బుద్ధ అంటే అది డబ్బు గల దగ్గర ఉంటుంది. అయితే ధనవంతులు సిటీలో ఎక్కడ ఉంటారు? సార్ ఈ ఏరియాలో ఉన్న ధనవంతులు అందరూ మాలాబార్లో ఉంటారు. కరెక్ట్. దీన్ని అక్కడే స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి ఇలా మలుపు తిరిగితే క్వీన్స్ నెక్లెస్ లాగా బెండ్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతోంది. మెరిన్ డ్రైవ్. అవును అభిజిత్, ఈ స్మైల్ సింబల్ మెరిన్ డ్రైవ్ దే. పద మనం అక్కడికి వెళ్దాం. తర్వాత క్లూ మెరిన్ డ్రైవ్. అవును సార్, ఈయన అజయ్యే. ఈయనకి నేను ప్లాస్టిక్ సర్జరీ చేసి కొత్త ముఖాన్ని ఇచ్చాను. కానీ డాక్టర్, ఇతను సర్జరీ ఎందుకు చేయించుకున్నాడు? నేను చెప్తే మీరు నమ్మరు. చాలా మందికి మన నిజమైన ముఖం నచ్చదు. దాన్ని మార్చి కొత్త ముఖం పెట్టుకోవడానికి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడానికి వస్తారు. అజయ్ పాత ఫోటో మీ దగ్గర ఏదైనా ఉందా? అది మేము చూడొచ్చా ప్లీజ్? రండి. ఇదిగో చూడండి, ఇదే ఒరిజినల్ ఫోటో. అరే, వీడు మాజీ క్రిమినల్ బెంకు. కానీ మన రికార్డ్స్ ప్రకారం 3 సంవత్సరాల ముందు బీకు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఫ్రెడీ, వాడు చనిపోయినట్టు ఎందుకు నటించుండకూడదు? కానీ ఇదంతా దేనికోసం చేశాడు? ఒకవేళ వాడి ప్రాణాలకి ప్రమాదం ఉందేమో. ఓసారి నాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కానీ సార్, బీకు మనకి చాలా క్రిమినల్స్ గురించి సాక్ష్యం చెప్పాడు సార్. అవును ఫ్రెడీ, నువ్వు ఓ పని చెయ్యి. వాడితో ఉన్న అక్యూస్డ్ లిస్టుది. ఒకవేళ మనం వెతికే హంతకుడు ఆ లిస్టులో ఉండుండొచ్చు. సార్ ఈ పాటికి మెరైన్ డ్రైవ్లో 4 కిలోమీటర్లు వచ్చాం. ఇంతవరకు క్లూ దొరకలేదు. దయ్యా, ఇంకెంతసేపు ఉంది? ఇంకా 12 నిమిషాలే ఉన్నాయి అభిజిత్. నాకు అర్థం కావట్లా. ఈ క్లూ కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటా. దయ్యా, ఒక్క నిమిషం.
తర్వాత క్లూ కూడా స్టిక్కరే అయి ఉంటుంది. త్వరగా వెళ్ళి వెతకండి, త్వరగా. దయా, అక్కడుంది. సూపర్ అభిజిత్, గద్దలా చూసావు నువ్వు. అరే ఏంటిది? దీని మీద ఏం రాయలేదు. బండిలో చూద్దాం. ఓ, ఇది చూడండి. దయా, దొరికింది. బండెక్కండి, తిన్నగా రండి. మన దగ్గర టైం లేదు, త్వరగా వెళ్దాం. ఎక్కండి. సార్, ఆ హంతకుడు ఈ జీపీఎస్లో మనకి ఇన్స్ట్రక్షన్ అన్నీ పెట్టారు సార్, మనం ఎక్కడికి వెళ్ళాలని. అలా కూడా అయిండొచ్చు, కానీ క్లూ సాల్వ్ చేయడానికి వాడెందుకు మనకి హెల్ప్ చేస్తున్నాడు? చూద్దాం దయ్యా, ఈ కార్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో. అక్కడుంది స్మైలీ, అక్కడ. ఏమైంది? సార్ డోర్ తానుగా లాక్ అయిపోయింది సార్. తలుపులు లాక్ అయిపోయాయా? పైనున్నవాడు కిందకొస్తాడు, కిందున్నవాడు పైకొస్తాడు. మీరు ఏమనుకున్నారు? ఈ గేమ్ సులభంగా ఉంటుందనా? పైనున్నవాడు కిందకొస్తాడు, కిందున్నవాడు పైకొస్తాడు. మీరు ఏమనుకున్నారు? ఈ గేమ్ సులభంగా ఉంటుందనా? త్వరగా. సార్, ఇంకా 2 నిమిషాలే ఉన్నాయి సార్. ఇక ఏదో చేయాలి. ఓ పని చేద్దాం. దీని లేపు, దీని తీ. అభిజిత్, పక్కకు జరుగు, జరుగు. స్మైలీ ఉంది, కానీ కోడ్ ఎక్కడుంది? సార్ సార్ ఇలా ఉంది సార్. టైప్ చేయి. 9845. ఇంకో వ్యక్తి కూడా తప్పించుకున్నాడు. సరైన సమయంలో నువ్వు కారు అద్దాన్ని పగలగొట్టావు, అందుకే తప్పించుకున్నాడు. ఇలాగో కాపాడాము సార్, లేదంటే పెద్ద సమస్య అయి ఉంటుంది. కానీ పని ఇంకా పూర్తవలేదే. తర్వాత క్లూ గురించి ఏదో రాశాడు. దూదిగూడనా? ఈ ముంబై నగరంలో దూదిగూడని ఎక్కడికని వెళ్ళి వెతకాలి. ఒకవేళ ఇలా అయిండొచ్చు కదా. అదేంటంటే వాడు దూది గురించి చెప్తున్నాడేమో. ఒకవేళ ఏదైనా పెద్ద మార్కెట్ అలాంటిది ఏదైనా. కరెక్ట్, ఇది కాటన్ ఫ్యాక్టరీ ఉంటుంది సార్. ఇక్కడ పక్కన పెద్ద కాటన్ మార్కెట్ ఇంకా ఎక్స్చేంజ్ ఉంది సార్. కరెక్ట్, సూపర్. ఈ క్లూని మనం ఈజీగా ట్రాక్ చేసేసాం. సరే, త్వరగా వెళ్దాం, పదండి, త్వరగా రండి. అభిజిత్, ఇంకా 30 మినిట్సే ఉంది.
మన నెక్స్ట్ క్లూని కనిపెట్టకపోతే ఇంకో ప్రాణం మన ముప్పులు వేసినట్టే. కేవలం అతన్ని మాత్రమే కాదు, వాడు అతన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ చాలా మందిని చంపాలనుకుంటున్నాడు. బాంబేలో ఉన్న పెద్ద కాటన్ మార్కెట్ ఇదే. మనకి ఇంకా 15 నిమిషాలే మిగిలింది. త్వరగా మనం కనిపెట్టాలి. విడివిడిగా వెతుకుదాం, వెళ్ళండి. అక్కడేం దొరకలేదు. అక్కడేం లేదు. ఒకవేళ వేరే మార్కెట్లో ఉండుంటుందా? అంటే మనం తప్పైన మార్కెట్కి వచ్చేసామా? అందుకు అవకాశం ఉంది. మరీన్ డ్రైవ్లో ఇదే పెద్ద మార్కెట్. హంతకుడు మనం ఇక్కడ ఉంటామని ఆలోచించుంటాడు. అవును, నిజమే. వాడు ఖచ్చితంగా ఈజీగా క్లూ ఇవ్వడు. సార్, కాల్బా పక్కన ఇంకొక డ్రెస్ బజార్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళడానికి దాదాపు 10 నిమిషాలు అవుతుంది సార్. 10 నిమిషాలు? మన దగ్గర ఇంకా 15 నిమిషాలు ఉన్నాయి. మనం ఒకవేళ 10 నిమిషాలు అక్కడ రీచ్ అయిపోయామంటే కూడా మన క్లూ వెతకడానికి 5 నిమిషాలు టైం ఉంటుంది. అయితే పద్ధతయ్యా, ఇప్పుడు వెళ్దాం. మనకి టైం లేదు, త్వరగా వెళ్ళు. సార్, ఇంకా 7 మినిట్సే ఉంది. రైట్లో షార్ట్ కట్ ఉంది. తిప్పు 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 తిప్పు. ఖచ్చితంగా ఈ మార్కెట్లో మనకి తర్వాత క్లూ దొరుకుతుంది. అభిజిత్, మన దగ్గర ఇంకా 1 నిమిషం బాకీ ఉంది. సార్, సమయం గడుపుతూనే ఉంది, ఇంకా క్లూ దొరకలేదు. సార్, ఇంకా 45 సెకండ్సే ఉన్నాయి. దయా, అదిగో అక్కడ. కోడ్ లేదేంటి? వెతకండి వెతకండి, త్వరగా వెతకండి. సార్, సార్, ఆ కోడ్ ఉన్న పేపర్ దొరికింది సార్. పేపర్ ఉంది సార్. సార్, కళ్ళు కనబడుతుందా నీకు? సరే, త్వరగా దీన్ని ఎంటర్ చేయి. 4539. మీరు 2 క్లూని కరెక్ట్గా కనిపెట్టారు, కానీ సిఐడి టీం మీరు 2 నిమిషాలు ఆలస్యంగా కనిపెట్టారు. అంతేకాకుండా 3 కలిసి కనిపెట్టారు, కాబట్టి 1 టికెట్ అవుట్. మీరు మీ ఫోర్స్ని ఇంకా ఎక్కువగా ప్రయోగించండి, ఎందుకంటే నేను ఈ ఖైదీలకి ఎటువంటి ఇంజెక్షన్ చేశానంటే ఒక్కడు బయటికి వెళ్తే 50-60 మంది దాకా చనిపోతారు. ఆ తర్వాత ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ పోతూ ఉంటుంది. దేశం కొద్ది కొద్దిగా అంతరించిపోతుంది. వార్ స్టార్ట్ అయింది. దేశం కొద్ది కొద్దిగా అంతరించిపోతుంది. వార్ స్టార్ట్ అయింది. ఏసీపీ సార్కి శబ్దం. సారీ సార్, మేము ఎంతగానో ప్రయత్నించాము, కానీ 3వ వ్యక్తిని కాపాడుకోలేకపోయాం. సార్, హంతకుడు వాళ్ళకి ఇంజెక్షన్ వేస్తున్నాడు సార్.
లేదు సార్ వాడిని మేము కనిపెట్టలేకపోయాం. వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు సార్. వాడిని పట్టుకోలేదంటే ఇంజెక్ట్ చేస్తూనే ఉంటాడు. వాడిని మనం పట్టుకోవాలి. సార్, దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి అడుగుదాం. సార్, ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఈ స్మైలీని మీ హోటల్ బయట ఎవరు అతికించారో తెలుసా మీకు? దీని గురించి మాకేం తెలియదు సార్. అరే, మీ గుమ్మంలోనే కదా అతికించేసి వెళ్ళాడు. ఇక్కడే ఎక్కడో ఇలా చూడండి ఉండుంటాడు. సార్, ఇది హోటల్, కొట్టు కాదు. బయట ఎవరు వస్తువు వెళ్తుంటారో మేము పట్టించుకోం. సార్ సారీ సార్, అన్నీ నా వల్లే జరిగింది సార్. టెన్షన్ అవద్దు నిఖిల్, నీ వల్ల ఏం కాలేదులే. సరే, వదిలేయండి. ఇది చదవండి, తర్వాత క్లూ ఉంది. పెద్ద గోడ ఉంటుంది, ఆ గోడకి ఒక పెద్ద చరిత్రే ఉంటుంది, ఎన్నో రహస్యాలు. అదే కాలా గోడ, ఆ తర్వాత అడవి. బంగారపు గోడ, ఆ తరువాత అడవి. పెద్ద గోడ, చరిత్ర, గోడ. సార్, నాకు ఇది అడవి పక్కన ఉన్న చోటున అనిపిస్తుంది. కాదు, అడవి కాదు. ఈ నగరంలో పురాతనమైన కోట ఉన్నట్టుంది. ఫోర్ట్. ఇక్కడ ఫోర్ట్ ఉంది, అక్కడ ఒక గోడ కూడా ఉంది, పురాతనమైనది. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఒక అడవి ఉంది, లైన్స్ గేట్. అయితే ఈ క్లూ అక్కడే ఎక్కడో ఉండుండాలి. ఇంకా సార్, ఈ బంగారపు గోడ రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంకా? బంగారపు ఖజానా, చరిత్ర, హిస్టరీ, బుక్స్ ఉన్న చోటు. లైబ్రరీ, ఏషియాటిక్ లైబ్రరీ. పదండి. ఆ హంతకుడు ఇంకొక ఖైదీని రిలీజ్ చేశాడు. ఆ డేంజరస్ వైరస్ ని ఇన్సర్ట్ చేసి పంపాడు. సచిన్, ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు సంచరించే బాంబ్ అయ్యారు, హ్యూమన్ బాంబ్. అవును సార్, వాడు ఎక్కడికి వెళ్ళినా సరే వైరస్ ని స్ప్రెడ్ చేస్తాడు. అవును సచిన్. సార్, మన ఆ వైరస్ ఉన్న వాళ్ళని ఎలా కనిపెడతాం? అవును సార్, హంతకుడు దారుణమైన వాడు అన్ని ఖైదీల పక్కన పెద్ద బాంబు ఉంచారు సార్. అవును సార్, మన ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని, మిగతా వాళ్ళని కూడా ఎవరిని చూడలేదు. ఇప్పుడు మనం ఎక్కడికని వెళ్ళి వెతకాలి? మనం వెంటనే వెళ్ళి వెతకాలి సచిన్. మనం ఇమీడియట్ గా వాడిని కనిపెట్టాలి. ఓ పని చేయండి, పోలీస్ స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కంప్లైంట్స్ అన్నిటినీ తీసుకోండి, ఇమీడియట్ గా తీసుకోండి. సరే సార్, ఒకవేళ హంతకుడు ఖైదీల్లో ఒకరిని మర్డర్ చేయొచ్చు సార్. అవును ఫ్రెడీ, అందుకే చెప్తున్నాను, లేట్ చేయకండి, త్వరగా. ఒకవేళ ఆ ఖైదీ ఎవరో మనకు తెలియకుండా పోతే లక్షలాది మంది ప్రాణాలు ఇరుకున పడిపోతాయ్యా. అందరికీ ఆ వైరస్ అటాక్ అయిపోతుంది. ఏంట్రా ఇది? ఈ టెంపో ఇక్కడే రిపేర్ అవ్వాలా? ఈ అడవిలో మెకానిక్ ఎవరు దొరుకుతారు చెప్పు ఇప్పుడు? అసలు ఇక్కడ మనుషులు ఉంటారా లేదా? పెద్ద అడవిగా ఉంది కదా. రే, అలా చూడరా. అవును, ఎవరిది?